अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। बीजेपी और बीआरएस बीच के मामले में गैर ज़रूरी सियासत करते हुए कांग्रेस हुकूमत को बदनाम करने की कर रही है साजिश। आदिलाबाद असम्बली कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की प्रेस कॉन्फ्रेंस। तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ग्रुप 1 प्रिलिमिनरी इम्तिहान पुरअमन और शफाफ तरीके से मुनक़िद करने के लिए खुसूसी इक़दाम किए जा रहे हैं। जायज़ा इजलास से ज़िला कलेक्टर आदिलाबाद और ज़िला एसपी का बयान। फिल्मी अंदाज में एक शख्स को लूटने वाले मुजरिमों को आदिलाबाद पुलिस ने किया गिरफ्तार। कार, ऑटो, सेलफोन और 4000 रुपये नकद जब्त। आदिलाबाद ज़िला एसपी गौस आलम की प्रेस कॉन्फ्रेंस। और अब ख़बरें तफसील से। आदिलाबाद असम्बली कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि बीआरएस और बीजेपी कांग्रेस हुकूमत पर लामुतनाही इल्ज़ामात लगा रहे हैं जो अच्छी हुक्मरानी चला रहे हैं। वो किसानों को मुश्ताल करने और इनकी हुकूमत को बदनाम करने की साजिश कर रहे हैं। आदिलाबाद में वाक़ अपने कैंप ऑफिस प्रजा सेवा भवन में मीडिया से खिताब करते हुए इन्होंने अपोजिशन की नौइयत पर तनक़ीद की। इन्होंने कहा कि बीजों की दुकानों पर किसानों का हुजूम ज़्यादा है क्योंकि किसान राशि 659 की एक ही किस्म ख़रीदना चाहते हैं। इन्होंने कहा कि अपोजिशन का पुलिस पर लाठीचार्ज का इल्ज़ाम लगाना दुरुस्त नहीं है जब वो किसानों को एक कतार में खड़ा करने अपनी ड्यूटी कर रहे थे। इन्होंने कहा कि लाठीचार्ज नहीं किया गया, लेकिन बीजेपी और बीआरएस के लीडरों ने कहा कि वो कपास के किसानों के बीच के मामले में गैर ज़रूरी सियासत कर रहे हैं। अगर हकीकी किसानों से सच्ची मोहब्बत है तो वो बातें बताएं कि बीजेपी हुकूमत ने काले क़वानीन के ख़िलाफ़ एहतजाज के दौरान दिल्ली में किसानों को गैर क़ानूनी तौर पर क्यों गिरफ़्तार किया। यहाँ के बीजेपी के एमएलए इस मामले को भूल गए हैं और अब किसानों की बात करके इन्हें भड़का रहे हैं। इन्होंने सवाल किया कि अवामी नुमाइंदे की हैसियत से क्या ये दुरुस्त है। इन्होंने मीडिया को मज़ीद तफसीलात से वाकिफ़ करवाया। ప్రాజెక్టులను కట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకు మత్తడివాగు లాంటి ప్రాజెక్టు కేవలం 2 సంవత్సరాల లోపలనే మత్తడివాగు ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. సాత్నాల ప్రాజెక్టు నిర్మించింది, లక్ష్మీపూర్ రిజర్వాయర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, సోన్కాస్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ చెనకా పోరాటాన్ని మొదలుపెట్టి వందల కోట్ల రూపాయలు దండుకొని బోన్ చేసింది, వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది తప్ప ఒక్క ఎకరాకు సాగునీరు అందేలేదు. ఈ బీజేపీ రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు దాని మీద ఉద్యమం చేస్తే ట్రాక్టర్లతో తొక్కించినటువంటిది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతుల మీద ట్రాక్టర్లు ఎక్కించిండు, రైతుల మీద బుల్డోజర్లు ఎక్కించిండు, ఉక్కుపాదం మోపిండు. ఇక్కడి రైతన్నలకు ఇంత ద్రోహం చేసినటువంటి పాయల్ శంకర్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రైతులకు మేలు చేయాల్సింది పోయి సాయం చేయాల్సింది పోయి రైతన్నలని లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టేటువంటి పద్ధతి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. మీ దిగజారుడు నీచ రాజకీయానికి ఇది పరాకాష్ట. ఎటువంటి లాఠీ చార్జ్ ఆదిలాబాద్లో జరగలేదు. రైతన్నల ఆశీర్వాదంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయడానికి లాఠీ చార్జ్ జరిగిందని కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అరవడం, మొరగడం ఇది దేనికి సంకేతం? మరి పాయల్ శంకర్ గారు మీరు ఆగ్రో డీలర్స్తో సమావేశం పెట్టడం, అది కూడా రాత్రిపూట. మరి ఆ సమావేశాన్ని రైతులందరూ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ ఆగ్రో డీలర్ల దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి వసూల్ రాజా అవతారం ఎత్తిండు. అసలు సమస్య ఏంటంటే అత్యధిక మంది రైతులు ఒకే రకమైనటువంటి విత్తనాన్ని అడగడం వల్ల రాశి 659 కంపెనీ యొక్క విత్తనాల్ని అడగడం జరుగుతూ ఉంది. మేము వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా రాశి 659 విత్తనాలు తప్పకుండా ఆదిలాబాద్కి అదనంగా పంపించడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంగీకరించడం జరిగింది. మొన్న రైతులందరినీ కూడా కొంతమంది లైన్లో ఉన్నవారి కంటే ముందుకు తోయడం వల్ల ఆ క్యూని కంట్రోల్ చేసేటువంటి భాగంలో వరుస అందరు రైతుల్ని వరుసలో నిలబెట్టాలనేటువంటి చేసినటువంటి పోలీసుల ప్రయత్నం, పోలీస్ సోదరుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందిస్తా ఉన్నాం. రాశి 659 ఈ విత్తనాల్ని అందుబాటులోకి తీసుకురావడానికి
వ్యవసాయ శాఖ స్వీకరించడం జరిగింది. రైతులెవరు కూడా తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. పోలీసు సోదరుల్ని, వ్యవసాయ శాఖ అధికారుల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ చిన్న నకిలీ విత్తనాలు సరఫరా చేసేటువంటి వ్యక్తి దొరికినా కూడా వెంటనే పీడీ యాక్టులు పెట్టి బొక్కలు వేయాలని రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆదేశాలున్నాయి. ఎంత పెద్దవారైనా వదిలిపెట్టద్దు, జైల్లో వేసి చిప్పకూడు వినిపించాలని నేను వ్యవసాయ శాఖ అధికారిని, పోలీస్ శాఖని కోరుతా ఉన్నాం. ఈరోజు పాయల్ శంకర్ గారి కొడుకు పాయల్ శరత్ గారు అలియాస్ బన్నీ, అట్లానే రామన్న గారి కొడుకు జోగు మహేందర్ గారు, వీళ్ళిద్దరూ ఒకటే అని నేను పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇసుక దందా చేస్తున్నారు పొలిగంగా పారివాహక ప్రాంతంలో. దయచేసి మైనింగ్ అధికారులు పోలీసులతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ ఇసుక అక్రమంగా ఇసుక తరలించేటువంటి వ్యక్తుల్ని, శాండ్ మాఫియా ఉన్నదో కోట్లాది రూపాయలని కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలా, గుట్కా వ్యాపారం చేసే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేయాల్సిందిగా, గుట్కా నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. పాయల్ శంకర్ గారు ఆయన తొత్తులతో సోషల్ మీడియాలో రకరకాలుగా నా మీద దుష్ప్రచారం చేపిస్తడం జరుగుతూ ఉన్నది. పాయల్ శంకర్ గారు నీచమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. నేను రాజకీయ ఆరోపణలు చేస్తే నీ జోకర్లతోని, అదొకరున్నారు అడ్వకేట్, జోకర్ కంటే మీనవాడు, ఆ జోకర్లతోని, దాన్ని అందరు జోకర్ అంటే రాజులాబాద్, అటువంటి జోకర్లతోని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టిస్తే, నీ తాబేదారులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తే నాకు వచ్చిన నష్టమేం లేదు. పాయల్ శంకర్ నష్టపోయేది నువ్వే. ఎక్కడున్నా నీకు దిమాగున్నా పాయల్ శంకర్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం పోస్టులు పెట్టిస్తున్నావు? వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రైతుల డ్రామా ఆడుతా ఉన్నావు. పాయల్ శంకర్ ఖబర్దార్, పిచ్చి ప్రేలాపనాలు చేస్తే కనుక ఆదిలాబాద్ ప్రజలు తరిమి కొడతారు బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि 9 जून को मुनक्किद होने वाले तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ग्रुप 1 प्रिलिमिनरी इम्तिहान के पुरअमन और शफाफ तरीके से मुनक्किद करने के लिए खुसूसी इक़दाम किए जा रहे हैं। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने जुमेरात के रोज़ ज़िला एसपी गौस आलम की हमरा तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ग्रुप 1 प्रिलिमिनरी इम्तिहान के इंतज़ामात के सिलसिले में मुतालिका अहदेदारों के साथ एक जायज़ा इजलास मुनक्किद किया। इस मौके पर ज़िला कलेक्टर ने कहा कि इम्तिहान सुबह 10:30 बजे से दोपहर 1 बजे तक मुनक्किद होगा। उम्मीदवार सुबह 9 बजे से पहले इम्तिहानी मराकिज़ पहुँच जाए और बायोमेट्रिक हाज़िरी सुबह 9:30 बजे शुरू हो जाएगी। इन्होंने ज़िले में इम्तिहान के लिए 18 मराकिज़ और 1 इलाक़ाई मराकिज़ क़ायम किया गया। इन्होंने कहा कि 6729 उम्मीदवार इम्तिहान में शरीक होंगे। इस सिलसिले में 5 रूट ऑफिसर्स, बायोमेट्रिक इन्विजिलेटर्स, मुबस्सिर, फ्लाइंग स्क्वाड टीमें वगैरह तैनात की गई है। इन्होंने ऑफिसरान को मशवरा दिया कि वह इस बात को यकीनी बनाने के लिए खुसूसी इक़दाम करें कि इम्तिहानात पुरअमन और शफाफ तरीक़े से मुनक़्क़िद किए जाएँ। आदिलाबाद ज़िला एसपी गौस आलम ने बताया कि आदिलाबाद शहर मुस्तक़र में 5 रोज़ क़ब्ल फिल्मी अंदाज में एक शख्स को लूटने वाले मुजरिमों को पुलिस ने गिरफ़्तार कर लिया। ज़िला एसपी गौस आलम ने जुमेरात के रोज़ मुकामी पुलिस हेडक्वार्टर में मुनक़्क़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए केस और गिरफ़्तार किए गए मुलज़िमान की तफ़सीलात से मीडिया को वाकिफ़ करवाया। इन्होंने बताया कि मुलज़िमान 19 साल मिर्ज़ा मुशर्रफ बेग वल्द मिर्ज़ा रहीम बेग साकिन वडर कॉलोनी आदिलाबाद, 21 साल शेख बिलाल अहमद वल्द शेख जाफ़र साकिन वडेर कॉलोनी आदिलाबाद, 25 साल गजे अक्षय वल्द संजय साकिन वडेर कॉलोनी आदिलाबाद, 25 साल मिश्रम दत्तू वल्द गंगाराम साकिन रामाई गांव
जैनत मंडल आदिलाबाद गांजा और मंशियात का इस्तेमाल करने के आदी हैं और अपने शौक़ पूरे करने के लिए तरह तरह के जराइम जैसे कत्ल, डकैती, मोटरसाइकिलों की चोरी, पैसों के लिए घरों में चोरी की वारदातें अंजाम देते थे। 5 दिन कबल इन्होंने शहर मुस्तखर में एक शख्स को फिल्मी अंदाज में ये कहते हुए कि इसने हमारी रकम चोरी कर ली, ज़बरदस्ती ऑटो में बिठाकर थाने ले जा रहे थे। इसको मारपीट की मुतासिरा शख्स के पास से 10,000 रुपये छीन लिए। इन्होंने बताया कि मुलजिम नंबर 1 के ख़िलाफ़ पहले से 20 के करीब मुकदमा दर्ज है। इनको गिरफ़्तार करते हुए एक कार, एक ऑटो, एक सेलफ़ोन, 4,000 रुपये नकद ज़ब्त किए गए। ज़िला एसपी ने मज़ीद तफसीलात से मीडिया को वाकिफ़ करवाया, जिसमें उन्होंने ऐसा जताया वहाँ की जनरल पब्लिक को कि जो विक्टिम है वही एक चोर है, उसने उनका पर्स चुरा लिया, वो उनको पुलिस ले जा रहे हैं पर और ज़बरदस्ती उसको ऑटो में बिठा के उनका प्लान था उसको आउटस्कर्ट्स में ले जाके उससे पैसा छीनने का। पर विक्टिम ने काफ़ी रजिस्ट किया, इसकी वजह से वो किडनैप नहीं कर पाया, पर उससे 10,000 रुपये पैसे छीन के वो लूट के लेके चले गए। तो इस केस में इमीडिएटली डीएसपी साहब की निगरानी में, सुपरविजन में और हमारे 2 इंस्पेक्टर जो टाउन के एसएचओज हैं और उनकी क्राइम पार्टी इमीडिएटली सीसीटीवी फुटेज वगैरह सब चेक किया, वहाँ के आई विटनेस को एग्जामिन किया, तो पता लगा कि यहाँ पे जो इन्वॉल्व हैं और बाई फेस भी पहचाना पुराने हैबिचुअल ऑफेंडर्स हैं, जिसमें मेन जो प्लानर है 2 लोग हैं, मिर्ज़ा मुशर्रफ बेग करके अलियास छोटा मुशर्रफ और एक शेख बिलाल, दोनों वडेरा कॉलोनी के रहने वाले हैं। इसके अलावा गजबे अक्षय उनका कंप्लीस एक और एक मेसराम दत्तू ऑटो ड्राइवर, इन लोगों का प्लानिंग था। और पहले जो 2 एक्यूज़ बताया मैंने, मुशर्रफ बिलाल, उनके ऊपर पहले भी काफ़ी केसेस हैं। इन केसेस में फर्स्ट केस में तो कुछ कैश और ऑटो रिकवर हो गया जो क्राइम में यूज़ किया था। इसके अलावा जो प्रीवियस केस था उसमें एक मोबाइल फ़ोन भी रॉबरी किया था, उसको एक मोबाइल शॉप वेंडर के पास बेचा गया, उसका भी हमने डिटेल्स ले लिया, मोबाइल फ़ोन सीज़ कर लिया। उस जो वेंडर था जिसने ये मोबाइल फ़ोन ख़रीदा, रिसीवर और स्टोलन प्रॉपर्टी के इल्ज़ाम में, उस पर भी मुकदमा हम चला रहे हैं और उसमें यूज़ किया कार भी हमने सीज़ कर लिया। इनके ऊपर पहले भी काफ़ी केसेस हैं, बहुत ज़्यादा ग्रेव केस 2 साल पहले इन्होंने किया था 2022 में, जब आदिलाबाद के आउटस्कर्ट्स में एक विक्टिम जब बाइक पे जा रहा था, उसको पकड़ के उससे बाइक छीनने के लिए उसका मर्डर कर दिया गया और उसकी बाइक छीन के उसको फिर बेच के 15,000 रुपये में उन्होंने आपस में बांट लिया। जहां ज़िले में हकीकी मांग के राशि 659 बीज न मिलने से किसान परेशान हैं। इनका इल्ज़ाम है कि डीलर्स ब्लैक मार्केट में बीज मुंतकिल करके पैसा कमा रहे हैं। किसानों ने शहर मुस्तखर के मुकामी किसान चौक पर बीजों की दुकान से गाड़ी में बीज के थैले ले जाने से रोक दिया। वो सब गुस्से में थे कि 2-3 दिन से कतारों में खड़े होने के बावजूद बीज के पैकेट इन्हें नहीं मिल रहे हैं और वो अपनी नाराज़गी का इज़हार किया कि गाड़ी में थैले कैसे ले जा सकते हैं। इन्होंने एहतजाज किया, जिसके बाइस दोनों जानिब गाड़ियाँ रुक गई और ट्रैफिक शदीद मुतासिर हुई। पुलिस ने वहाँ पहुँचकर किसानों को समझाने की कोशिश की, लेकिन वो एहतजाज करते रहे। तकरीबन 1 घंटे तक सड़क पर खड़े रहे और नारेबाजी की। आखिर में डीएसपी जीवन रेड्डी और डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर पुलाया ने जाए वाक़े पर पहुंचकर मुजाहिरीन से बात की। इनका कहना था कि इसकी मुकम्मल तहक़ीक़ात की जाएगी और मुनासिब कार्रवाई की जाएगी। इसके बाद गाड़ी को थैले इस पुलिस स्टेशन मुंतकिल करने के बाद किसानों को पुरसुकून किया गया। రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. కారణం ఏమంటే 659 సీడు పట్టుకున్నారు. పడితే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా బయట తీసుకుపోయే తయారు ఉన్నాడు. కాబట్టి వీళ్ళంతా రైతులందరూ ఇక్కడ ఏకమై ఇక్కడ ధర్నా చేయటం జరిగింది. అట్ల ముందే వెళ్ళిపోయింది. ఇక్కడ పట్టుకున్నారట. పోలీస్ వాళ్ళు ఇక్కడనే పట్టుకొని పోలీస్ స్టేషన్కి పంపిల్లట. దానికి ఎట్లా అది ఎంత ఎంక్వైరీ చేసిన తర్వాత అది చెప్తామని చెప్పడం జరిగింది. ఇది రైతులే పట్టుకున్నారు. దీని మీద న్యాయం జరగాలని మేమందరం రైతులందరూ కోరటం జరిగింది. 659 గురించి, అది 659 అనే సీడు అందుబాటులో లేక ప్రతి ఒక్క రైతుకు 2 ఇస్తున్నారు. అది కూడా సరిపడే స్టాక్ లేక పొద్దున్న నుంచి నెరివాడి ఒక 2 గంటలు 3 గంటల లైన్లో క్యూలో నిలబడి దగ్గర వచ్చేటోళ్లకు ఈ స్టాక్ ఖతమైనని చెప్తున్నారు వాళ్ళు. ఇది 659 అనేది దాని డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి దానికి అందుబాటులో ఉంచి ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాలని కోరుతున్నాం. నాకు 10 ఎకరాల పొలం ఉంది. నిన్న మొన్నటి సంది తిరిగితే 2 బ్యాగులు దొరికినాయి. బ్యాగులు లేవని ఇది సమన్వితమా రోడ్డు మీద
నిలబెడుతున్నారు పబ్లిక్ని. మాలు ఉంచుకొని స్టాకు ఇచ్చులేలు పబ్లిక్కు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది 3 సంవత్సరాల నుండి. 1 సంవత్సరం అంటే ఏమో అనొచ్చు. ప్రతి సంవత్సరం జూన్ నెల వచ్చిందంటే స్టాకు లేదంటలు, లేకపోతే మాల్ రాలే అంటలు వీళ్ళు దుకాణదారులు డిస్ట్రిబ్యూటర్లు. ఇది ఎంతవరకు సమన్వితం? రైతులతోనే ఆడుకున్నాడు. మందు పోతలు అప్పుడు అట్లనే అంటలు, గింజలకి ఇట్లనే అంటలు. గింజలు లేవు, స్టాకు లేవు అని బంద్ పెట్టిన దానికి 7 గంటల నుంచి దుకాణాల పన్న తిరిగితే మా తాట లేవు అని అంటున్నారు. అందుకొరకు ధర్నా. ఏడికైనా కానీ లేవన్నాక అన్నెందుకు పోతున్నాయి మ్యాక్స్లా పోవద్దు కదా. 10 బస్తాలు పోతున్నాయి. 10 బస్తాలు అంటే మాకు రాకపోవా ఇక్కడ? ఇంకా మాకు రాకపోతే ఎందుకు ఏమంటది? అవి ఎక్కడికి వచ్చినా తెలుసులే కానీ సుమల రోడ్డు మేము దొరకబట్టినాం, రైతులు మేము దొరకబట్టినాం. దాన్ని అది కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు 3 రోజుల నుంచి వస్తున్నాం సార్. ఇదివరకు మాకు ఒక బ్యాగ్ అయితే దొరకలేదు. మా ముందే మేము వెహికల్ ఇప్పుడే పోయినా సార్ 5-10 నిమిషాలల్లో పోయేసరికి మాకు బాగా అనిపించదు సార్. ఉన్నాయి మంచిగా సార్, నా దాకా రాకుండా వేరే కష్టకరగా దొరకచ్చు కదా సార్. అన్ని దుకాణాలలో లేదు సార్. నిన్న ఇచ్చిళ్ళు ఎక్కడెక్కడో కొన్ని ఇచ్చిళ్ళు డంప్ వేసేసిళ్ళు, మళ్ళీ ఇప్పుడు బయట తరలిస్తున్నారు. ఇప్పుడు చూసి మేమే 100 మంది మేము చూసినాం సార్. జనరల్గా ఇస్తే బాగుండు. అక్కడ రైతులు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు వాళ్ళ ముందటనే ఇట్లా డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్కి ఇవ్వడం కరెక్ట్ కాదు. అది ఇస్తే కొంచెం రైతులకు కూడా అక్కడ చాలాసేపు వెయిట్ చేస్తున్నట్టు వాళ్ళ ముందరనే వేరే వాళ్ళకు పంపుతుంటే అనుమానాలు దారిస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్ పద్ధతిలో ఇవాళ డిస్ట్రిబ్యూటర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండి వాళ్ళకి రైతులను కన్విన్స్ చేసి వాళ్ళకి అనుమానం లేకుండా అది ఇవ్వాలి. ఎందుకంటే డీలర్స్ కూడా విలేజ్లలో మండలంలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కూడా డీడీ కట్టినప్పుడు వాళ్ళు కూడా పంపాల్సి వస్తుంది. కానీ ఆ పంపేదానికి ఒక పద్ధతి ప్రకారం పంపాలి. రైతులకు అనుమానం లేని రీతిలో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపితే బాగుంటుందని మా డిపార్ట్మెంట్ సలహా. 2 రోజుల కిందట మన జిల్లాకు దగ్గర 27,000 ప్యాకెట్లు రావడం జరిగింది. అది మనం జిల్లాలోని అన్ని రీటైలర్ డీలర్ల ద్వారా మనం సప్లై చేయడం జరిగింది. మొన్న తర్వాత నిన్నటి రోజున కూడా మనకు ఒక జిల్లాకు 13,000 ప్యాకెట్లు రావడం జరిగింది. అందులో 13,000 ప్యాకెట్లలో మనం అర్బన్లో లోకల్లోనే ఒక 11 మంది డీలర్లలో మనం ఒక 8,000 ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంకా మిగిలిన 5,000 ప్యాకెట్స్ మనం జిల్లాలోనే వివిధ మండలాలలో కొంచెం రిటైలర్స్ పంపడానికి ఉండే అది కొన్ని నిన్న డిస్ట్రిబ్యూషన్ చేయంగా మిగిలినవి కూడా కొన్ని ఈ రోజున పంపిస్తూ ఉన్నారు. ఇది అంటే మొన్న పంచంగా నిన్న కూడా కంటిన్యూషన్లో ఉండడం, నిన్న కంటిన్యూషన్లతో పాటు ఇవాళ కూడా అవైలబుల్ ఉన్నాయనే ప్యాకెట్స్ ఉద్దేశంతో ఈరోజు రైతులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. సో మనకు ఫస్ట్ తారీఖున మిగతా ఇంకొక 20,000 ప్యాకెట్లు రాబోతున్నాయి. అట్లాగే 3వ తారీఖు 6-7 తారీఖులలో కూడా ఇంకా 20 దగ్గర ఇంకొక 60,000 ప్యాకెట్స్ మనకు జిల్లాకు రావడం జరుగుతున్నది. ఆ గత సంవత్సరం లాగే మనకు 1,20,000 ప్యాకెట్లు, పోయిన సంవత్సరం కూడా మనకు 1,20,000 ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. అంతే సేల్ అయినాయి. ఈసారి కూడా మనకు 1,20,000 ప్యాకెట్లు ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకొక 3 విడతలలో మనకు కావాల్సిన విత్తనాలు రాబోతున్నాయి. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. आदिलाबाद शहर मुस्तखर का कंदी श्रीनिवास रेड्डी प्रजा सेवा भवन लोगों, कांग्रेस पार्टी कायदीन, लीडरों और चाहने वालों की आमद से गूंज उठा। इस मौके पर कई लोगों ने कंदी श्रीनिवास रेड्डी से मुलाकात की, इन्हें कई मसाइल पर दरख्वास्तें दी। इन्होंने मुस्बित जवाब दिया और दरख्वास्तें कबूल की। इन्होंने यकीन दिलाया कि इनको हल करने के लिए वो पूरी कोशिश करेंगे। इससे कबल महालक्ष्मी वाड़े के BRS पार्टी ख़वातीन डिवीज़न की सदर तस्लीमा सुल्ताना ने कांग्रेस से में शमूलियत इख्तियार कर ली। कंदी श्रीनिवास रेड्डी ने कांग्रेस पार्टी खंडवा पहनाते हुए इस्तकबाल किया। शुक्रिया, बहुत बहुत शुक्रिया। అక్క నమస్తే. అన్న నమస్తే, బాగున్నారా? ఏ తారీఖు? నా
संध्या रानी ने बेला मंडल के नए इंचार्ज एग्रीकल्चर ऑफिसर के तौर पर अपने ओहदे का जायज़ा हासिल कर लिया। यहाँ काम करने वाले एग्रीकल्चर ऑफिसर ने जुमेरात के रोज़ नए एग्रीकल्चर ऑफिसर को ड्यूटी सौंप दी। इस मौके पर नए एग्रीकल्चर ऑफिसर संध्या रानी ने कहा कि वो बेला मंडल के किसानों को बेहतर खिदमत फराहम करने के लिए खुसूसी पहल करेंगी। बाद इसने मुकामी ज़रूरी अमले से मुलाकात की और इन्हें मशवरा दिया कि वो अपने फ़राइज़ को सही तरीके से अंजाम दिया और किसानों को खिदमत फराहम करे। इस बात को यकीनी बनाने के लिए इक़दाम किए जाएंगे कि हर अहल किसान को सरकारी स्कीमें मिले, हमेशा फील्ड लेवल पर दस्तियाब होना चाहिए और इन्हें जदीद काश्तकारी के तरीक़ों से आगाह किया जाना चाहिए। बाद में मंडल मुस्तक़र में बीजों की बहुत सी दुकानों का दौरा करते हुए मुआयना किया। నేను మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా బేలా మండలానికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సీజన్లో రైతులందరికీ కూడా ప్రతి సమయంలో కూడా అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ముఖ్యంగా ఈ విత్తనాల్లో కానివ్వండి, వీటిలో ఫర్టిలైజర్ అందుబాటులో కానివ్వండి, దేంట్లో కూడా రైతులకు ఎప్పటికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి నేను పనిచేస్తానని అనుకుంటున్నాను. हैंडीकैप हेल्पिंग वेलफेयर सोसाइटी के अरकान ने कैंप ऑफिस में असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी से मुलाकात की। कंदी श्रीनिवास रेड्डी ने बानी सदर मोहम्मद इमरान और सेक्रेटरी फजल अहमद की हमरा माजूर अफराद एक्ट 1995-2016 के सेक्शन 92 पर बेदारी पोस्टर्स की रस्मी इजरा अंजाम दी। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने कहा कि इनकी हुकूमत माजूरों की फलाह बहबूद के लिए पाबंद अहद है। कानून के मुताबिक माजूर अफराद की तमाम सहूलियात फराहम की जाएगी। इस मौके पर पार्टी कायदीन और कारकुनान मौजूद थे। पकड़ो इमरान
CITU ज़िला सदर बोजा आशन्ना और जनरल सेक्रेटरी अनुमला किरण ने कहा कि CITU मजदूर दुश्मन पॉलिसियों के खिलाफ गैर समझौते से लड़ाई रही है और मजदूरों के हुकूक़ के लिए तहरीकें चला रही है। शहर मुस्तक़र में CITU के ज़िला दफ्तर के 55वीं यौम तासीस की तक़रीबात जुमेरात को मुनक़िद की गई। इस मौके पर एसोसिएशन के ज़िला सदर बोजा आशन्ना ने CITU परचम कुशाई अंजाम दी। बाज़ादा कायदीन और कारकुनों के साथ केक काटा। इस मौके पर CITU के ज़िला सेक्रेटरी अनुमला किरण ने कहा कि 30 मई 1970 को सेंटर ऑफ इंडियन ट्रेड यूनियन मजदूर जद्दोजहद के रहनुमा और मुत्तहिदा के बंगाल के दारुल हुकूमत कलकत्ता में क़ायम हुई। इन्होंने कहा कि इत्तेहाद की जद्दोजहद के नारे के साथ तश्कील दी गई। CITU मजदूरों के हुकूक़ के लिए हुसूल के लिए मजदूरों, किसानों और अवाम के लिए मरकज़ी और रियासती हुकूमत की पॉलिसियों के ख़िलाफ़ मजदूरों को दरपेश कई मसाइल पर गैर समझौता करने वाली जद्दोजहद कर रही है। దినోత్సవ శుభాకాంక్షలు। 1970 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా మహానగరంలో కార్మిక పోరాటాలను దిక్సూచిగా చేస్తూ కార్మికులందరినీ ఐక్యం చేయాలి, కార్మిక సమస్యలపైన పోరాటం చేయాలి, ఐక్యతా పోరాటం అనే నినాదంతో CITU ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపైన అనునిత్యం రాజీలేని పోరాటాలు చేస్తూ భారతదేశంలోనే కార్మిక ఐక్య పోరాటాలకు కేంద్రంగా CITU పరిడవిల్లింది। అనేక సందర్భాల్లో కార్మికోద్యమాలపైన, కార్మిక సంఘం పైన ప్రభుత్వాలు అనేక నిర్బంధాలు విధించిన, ఉక్కుపాదంతో పోరాటాలను అణిచివేసినా కూడా జైళ్లను సైతం లెక్క చేయకుండా ఈరోజు భారతదేశంలో అప్రతిహతంగా కార్మిక పోరాటాలను నిర్వహిస్తూ కార్మికోద్యమాలకు దిక్సూచిగా కార్మికులందరినీ సమస్యల పరిష్కారం కోసం వైపు నడిపిస్తున్న పోరాట సంఘంగా ఈరోజు CITU భారతదేశంలో పనిచేస్తూ ఉన్నది। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక పోరాటాలలో కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం। భారతదేశంలో ఏదైతే 1926 నుండి భారత కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా దూరం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది। సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, పోరాటం చేసే హక్కును దూరం చేసింది। 8 గంటల పనిని 12 గంటలకు పెంచుతూ కార్మికులను మళ్ళీ వేతన బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది। కాబట్టి కార్మికులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ హక్కులు, చట్టాలు ఎవరో దయాదాక్షిణ్యాలతోటో భిక్ష వేస్తే వచ్చినవి కావు। భారత కార్మిక వర్గం చేసిన అనేక త్యాగాలతోటి ఈరోజు భారత కార్మిక వర్గానికి ఈ హక్కులు, చట్టాలు వచ్చినాయి। కాబట్టి ఆ కార్మికోద్యమ అమరవీరుల స్ఫూర్తితో మన కార్మిక చట్టాలను పునరుద్ధరించుకోవడానికి కోసం, ఈ లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం, ఈ 8 గంటల పని దినాన్ని పునరుద్ధరించుకోవడం కోసం, కనీస వేతనాల కోసం పోరాటాలు చేయాలని, ఆ పోరాటాలలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। बीजेपी और BRS बीच के मामले में गैर ज़रूरी सियासत करते हुए कांग्रेस हुकूमत को बदनाम करने की कर रही है साजिश। आदिलाबाद असम्बली कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की प्रेस कॉन्फ्रेंस। तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ग्रुप 1 प्रिलिमिनरी इम्तिहान पुरअमन और शफाफ तरीके से मुनक़िद करने के लिए खुसूसी इक़दाम किए जा रहे हैं। जायज़ा इजलास से ज़िला कलेक्टर आदिलाबाद और ज़िला SP का बयान। फिल्मी अंदाज में एक शख्स को लूटने वाले मुजरिमों को आदिलाबाद पुलिस ने किया गिरफ्तार। कार, ऑटो, सेलफोन और 4000 रुपये नकद जब्त। आदिलाबाद ज़िला SP गौस आलम की प्रेस कॉन्फ्रेंस। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।